అమరావతిలో మరో 10 ఎకరాల భూసేకరణకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అది ల్యాండ్ పూలింగ్ కోసం సన్నాహాలు చేస్తోంది. దీన్ని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు, మరొక 2,500 ఎకరాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. దీనికోసం ఇప్పటికే ఉన్నటువంటి 52,000 ఎకరాల పైబడినటువంటి భూమికి అదనంగా 10 ఎకరాల ల్యాండ్ పూలింగ్కి సన్నాహాలు చేస్తుంది. ఇది సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్గా చెప్తున్నారు. అయితే దీంతో సరిపెట్టే అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది. ఈ 10,000 ఎకరాల తర్వాత అంచెలంచెలుగా మరొక 35,000 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్లో సమీకరించడానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మరి ఇంత పెద్ద మొత్తంలో భూమిని సేకరించి అదనంగా రైతుల్ని ల్యాండ్ పూలింగ్కి ఒప్పించి ఆ భూముల్లో స్పోర్ట్స్ సిటీ లేదంటే ఎయిర్పోర్ట్ ఇలాంటివన్నీ ఆడంబరాలకి పూనుకుంటున్నటువంటి తరుణంలో అమరావతి ప్రాజెక్ట్ ఏ రీతిన ముందుకు సాగుతుంది అనేటువంటి సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్పోర్ట్స్ సిటీ కోసం అనేటువంటి పేరుతో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అంటే కృష్ణానదికి ఎడమవైపున ఉన్నటువంటి ప్రాంతంలో భూసేకరణకి సిద్ధమవుతున్నారు. ఈ భూ సమీకరణకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలోనే రైతుల నుంచి తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి. ఆర్డీఓని ఆయా గ్రామాల్లో రైతులంతా తీవ్రంగా నిలదీశారు. ఇలాంటి తరుణంలో కేవలం 2,500 ఎకరాల స్పోర్ట్స్ సిటీ కోసమే భూములు ఇచ్చేదానికి ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి రైతులు అభ్యంతరం పెడుతున్నటువంటి తరుణంలో మిగిలినటువంటి 5,000 ఎకరాల భూముల విషయం ఏమవుతుంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ విషయంలో అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు మండలానికి సంబంధించినటువంటి గ్రామాలకు వేరు, ఎన్టీఆర్ జిల్లాలో అందులోనూ విజయవాడ హైదరాబాద్ హైవేని ఆనుకున్నటువంటి గ్రామాలు పరిస్థితి వేరు. మరి అక్కడిచ్చినటువంటి ప్యాకేజ్ ఇటు విజయవాడ హైదరాబాద్ హైవేని ఆనుకున్నటువంటి రైతులకు కూడా ఇస్తామంటే రైతులు ఎంత మేరకు సంతృప్తి అవుతారు? ఇప్పటికే ఉండవల్లి పెనమాక లాంటి గ్రామాల్లో రైతులు ఆఖరికి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి కూడా భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. వాళ్లతో సిఆర్డీఏ పలు దఫాలుగా చర్చిస్తోంది. కొందరు మెత్తబడుతున్నారు, ఇప్పటికి ఇంకా కొందరు ససేమిరా అంటూ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా కనిపించట్లేదు. ఇలా సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయడానికే నానా ఆపసోపాలు పడుతున్నటువంటి తరుణంలో స్పోర్ట్స్ సిటీ పేరుతో 1,000 ఎకరాల భూమిని సేకరించేదానికి సన్నాహాలు చేస్తుంటే హైవేని అనుకున్నటువంటి గ్రామాల రైతులు ఎంత మేరకు ప్రభుత్వానికి సహకరిస్తారు అన్నది పెద్ద ప్రశ్న. ల్యాండ్ పూలింగ్లో రైతులు అభ్యంతరాలు పెడితే, రైతులు సహకరించకపోతే అది అమరావతి ప్రాజెక్టు మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ని కల్పించిన తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళడం అత్యుత్తమం అన్నది అనేక మంది మాట. కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఇప్పటికే ఉన్నటువంటి రైతులందరికీ ప్లాట్లు కేటాయించకుండా, వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో స్పష్టత లేకుండా, ఆ ప్లాట్ల డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా అదనంగా ల్యాండ్ పూలింగ్కి వెళుతున్నటువంటి వైను అనేక ప్రశ్నలకి తావిస్తుంది. ముఖ్యంగా అమరావతికి భూములు ఇచ్చినటువంటి 28,000 మంది పైబడినటువంటి రైతుల్లో కూడా ఇప్పుడు సందేహాలకి కారణమవుతుంది. ఈ సందేహాలని తీర్చేదానికోసం అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పిస్తాం అంటూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పినప్పటికీ అదే అంశాన్ని ప్రధానమంత్రి సమక్షంలో ప్రస్తావించడానికి కూడా వెనకడిగేసినటువంటి తరుణంలో అమరావతి రైతుల్లో కూడా అనేక అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. ఈ పరిస్థితుల్లో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఏ దశలో ముందుకెళ్తుంది, ఏ రీతిన సాగుతుంది, సెకండ్ ఫేజ్ తర్వాత మళ్ళీ థర్డ్ ఫోర్త్ ఫేజుల్లో అదనంగా 35,000 ఎకరాలు పైబడినటువంటి భూములు సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ పరిణామాలు అమరావతి ప్రాజెక్టుని ఎటు మళ్ళిస్తాయి అన్న సందేహాలు కూడా మొదలవుతున్నాయి. మొత్తంగా అమరావతి ప్రాజెక్ట్ ఉన్న పరిధి మేరకు వీలైనంత వేగంగా పూర్తి చేసి రాజధానికి ఒక షేప్ తీసుకొచ్చి రాజధాని నిర్మించాము, రాజధాని పూర్తయింది అనేటువంటి అభిప్రాయాన్ని జనంలో కల్పించడానికి బదులుగా భారీ స్థాయిలో ఇప్పుడున్న దానికి మళ్ళీ రెట్టింపు వ్యవహారానికి శ్రీకారం చుడుతున్నటువంటి తరుణం ఎటు మళ్ళుతుందో అనేటువంటి 1,00,000 సందేహాలు జనంలో ఉన్నాయి. అది ఎటు దారి తీస్తుందో చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.